హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు వీడియోలో మా పెళ్ళిలో మా హల్దీ ఎలా జరిగిందని చూపిస్తాను. యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మేమిద్దరం ఒకే లొకేషన్లో ఉన్నాము, బట్ డిఫరెంట్ టైమ్స్లో హల్దీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ లాస్ట్ మూమెంట్లో ఇద్దరం ఒకేసారి చేసుకుందామని ప్లాన్ చేంజ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద డెకరేషన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ అవర్ హల్దీ అనమాట. వీళ్ళు మా ఫోటోగ్రఫీ టీమ్. సో మా పెళ్ళి ఎట్లా జరిగిందంటే, మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అండ్ వీ సెలబ్రేటెడ్ టుగెదర్ మా పెళ్ళిని. సో ఆ రోజు మేము సైమల్టేనియస్గా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసుకున్నాం. పెళ్ళికొడుకు వాళ్ళకి నాంది ముఖం జరుగుతుంటే ఒక సైడ్ హల్దీ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను పెళ్లి కూతురు సెరమనీ అక్కడే చేసుకున్నాను అనమాట. పెళ్ళి ముందు రోజు దాకా కూడా పెళ్లి కూతురుని చేస్తారు, అంటే నలుగు పెడతారు. సో ఇట్స్ అ రిచువల్ అనమాట. సో ఆ రోజు కూడా కంటిన్యూ చేశాము. సో వన్ సైడ్ నాంది ముఖం జరుగుతూ ఉంటే అండ్ సైమల్టేనియస్గా ఒక పక్క నలుగు ప్రోగ్రామ్ కంటిన్యూ చేశామన్నమాట. మా ప్లాన్ ఏంటంటే, పెళ్లి కొడుకు నాంది ముఖం అయ్యే లోపల మా పెళ్లి కూతురు నలుగు కంప్లీట్ చేసుకొని హల్దీకి రెడీ అయ్యేసి రావాలి. అండ్ ఆ లోపల నాంది ముఖం అయ్యేసరికి పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయి వచ్చేస్తారు. సో దట్ ఈస్ ద ప్లాన్. అండ్ టైం మాత్రం చాలా తక్కువ ఉండింది, అంటే సరిపోలేదు మాకు ఎంత టైం ఉన్నా కానీ. లైక్ 9:30 కల్లా మేము వచ్చేసాం హల్దీ సెరమనీకి, బట్ మాకు సరిపోలేదు ఆ టైం. ఫొటోస్కి, వీడియోస్కి వాటికే సరిపోయింది. బట్ మాకు వచ్చిన రిలేటివ్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేము ఎంత వీడియోస్కి వాటికి కొంచెం తీసుకుంటూ ఉన్నా కానీ దే ఎంజాయ్డ్ వాచింగ్ అస్. చూసి ఎంజాయ్ చేయడం, అల్లరి చేస్తూ అట్లా వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ దే నెవర్ బ్లేమ్డ్ అస్. ఎందుకంటే కొంతమంది మనం చూస్తూనే ఉంటాము, మనం ఫొటోస్ అవి తీసుకున్నా కానీ దే విల్ బి లైక్ ఫస్ట్ రిచువల్ కానిచ్చేసాక మీరు ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. బట్ మా రిలేటివ్స్ ఎప్పుడు అట్లా లేరు. ఐ వాస్ వెరీ లక్కీ టు హ్యావ్ దోస్ వండర్ఫుల్ గెస్ట్స్. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, వి వర్ వెరీ ఎమోషనల్, చాలా ఎమోషనల్ ఉన్నాం. సో ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఇద్దరు నలుగు పెడుతున్నారు. అండ్ మనకి తెలుస్తుంది కదా ఎంత ఎమోషనల్గా ఉంటారు అమ్మ నాన్న అనేది. మోస్ట్లీ నాకు మా నాన్న చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ మా అత్తయ్య కూడా. అమ్మ నాన్న ఎమోషనల్ అవ్వడం చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను. బట్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్. ఎందుకంటే ఈ టైంలో మనమే స్ట్రాంగ్గా ఉండాలి. సో మనమే వీక్ అయిపోతే పేరెంట్స్ ఇంకా బాధపడతారు. అండ్ నా లక్కీ ఏంటంటే, నా మ్యారేజ్ మా తాతయ్య అమ్మమ్మ చేతుల మీదుగా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ మా ఆడపడుచు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ నాకు పెళ్లి కూతుర్ని చేస్తున్న టైంలోనే ఇక్కడ అత్తయ్య గారు, మామయ్య గారు అండ్ హేము ముగ్గురు కలిసి నాంది ముఖం సెరమనీని కానిచ్చేసారనమాట. సెరమనీ చేశారు. మేము యాక్చువల్గా June 4th ఈవినింగ్కి అమ్మ నాన్న పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరికి వచ్చేసారనమాట. సో అక్కడికి వచ్చి June 5th మార్నింగ్కే నాంది ముఖం కంప్లీట్ చేసేసారు. సో ఆ రోజు మాది నాంది ముఖం అయిపోయింది. నెక్స్ట్ డే హల్దీ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా సైమల్టేనియస్గా ఇట్లాగా పెళ్ళికొడుకు సైడ్ నాంది ముఖాన్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా పెళ్ళి మొత్తంలో ఈవెంట్స్ అన్నిటినీ ఇట్లా సైమల్టేనియస్గా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ప్లాన్ చేసుకున్నాము. అంటే చాలా రిచువల్స్ ఉన్నాయి, అన్నిటినీ కవర్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. 3 daysలోనే కవర్ చేయాలి. సో ఇంక అట్లా ప్లాన్ చేసుకున్నాం సైమల్టేనియస్గా అయిపోవాలి అని చెప్పి. ఈవినింగ్ మెహందీ పెట్టుకున్నాం అనమాట. అంత గ్రాండ్ ఏం కాదు, నార్మల్గా మెహందీ ఆర్టిస్ట్ని పిలిపించుకొని మెహందీ పెట్టించుకున్నాం. బట్ ఆ టైంలో కూడా సైమల్టేనియస్గా అంకురారోపణ నాన్న వాళ్ళు అండ్ అత్తయ్య గారు, మామయ్య గారు వాళ్ళు కూడా కంప్లీట్ చేసేసారు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే, మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఈవెంట్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయిపోతుంది. వచ్చిన గెస్ట్ కూడా టయానికి రెస్ట్ తీసుకొని ఫుడ్ తీసుకుంటారన్న దాంతోనే మేము ఇట్లా సైమల్టేనియస్గా ప్లాన్ చేసేసుకున్నాం. సో దిస్ ఈజ్ మీ నలుగు పెట్టేశారు. ఫుల్ ఆయిల్ అండ్ ఏమంటారు పొడి పూసేశారు ఫేస్ మొత్తానికి. ఐఎమ్ వెరీ గ్లాడ్. దిస్ ఈజ్ మై లుక్ ఫర్ హల్దీ. మేకప్ ఆర్టిస్ట్ స్వీటీ అండ్ షీస్ డిడ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ చిన్న షార్ట్స్ ఇవి షూట్లో. అండ్ లాస్ట్లో ఫుల్ అంటే హల్దీ వీడియో ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ అవుట్. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి.
యూ కెన్ సీ హౌ షై ఐ యామ్ హియర్. నార్మల్గా అయితే రీల్స్ అవన్నీ తీసేదాన్ని కానీ బట్ తెలియని బెరుకు, ఒక రియల్ క్యామ్ ముందు చేయాలంటే అదొక తెలియని బెరుకు వచ్చింది. మెహందీ అంటే నార్మల్గా కాకుండా సో వీ బాట్ సమ్ బ్యాంగిల్స్ హైదరాబాద్లో చార్మినార్ బజార్లో. సో వీ బాట్ దీస్ బ్యాంగిల్స్, వెల్వెట్ బ్యాంగిల్స్. సో మెహందీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా వీ మేడ్ ఏ స్మాల్ స్టాల్ దేర్. సో మెహందీ ఆర్టిస్ట్ కోసం మేము చాలా సర్చ్ చేసామన్నమాట. అంటే కందుకూరు మేము ఉండేది, కందుకూరులో మాకంత పొటెన్షియల్ ఆర్టిస్ట్ ఎక్కడ దొరకలేదు. సో మేము ఒంగోలు నుంచి ఫోన్ చేసి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా వీ కాంటాక్టెడ్ దెమ్ అండ్ మాకు వచ్చి వాళ్ళు హోమ్ సర్వీస్ చేశారు అండ్ చాలా బాగా పెట్టారు. అండ్ వన్ టిప్ ఐ హ్యావ్ టు గివ్ టు బ్రైడ్ ఈస్ కోన్కి చాలా టైం పడుతుంది. బ్రైడ్ కోన్ అయితే ఇట్ టేక్స్ అవర్స్ అండ్ అవర్స్. మనం చాలా ఓపిక తెచ్చుకొని ఉండాలి. నాకైతే లైక్ ఈవినింగ్ 4కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ 7:30, 8 అయిపోయింది కోన్ అయ్యేసరికి. సో మీరు దానికి రెడీగా ఉండండి. అండ్ వన్ మోర్ టిప్ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బ్రైడ్స్ కానీ గ్రూమ్స్ కానీ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు కొంచెం డల్గా ఉన్నా కానీ గో విత్ ద ట్యాబ్లెట్స్. ఎందుకంటే మనం డల్గా ఉంటే ఈవెంట్స్ని ఎంజాయ్ చేయలేం. ఎందుకు చెప్తున్నానంటే ఐ ఫేస్డ్ ఇట్. నాకు పెళ్ళి ముందు రోజే ఐ వాజ్ సఫరింగ్ విత్ ఫీవర్. సో ఐ వాజ్ గివింగ్ దిస్ టిప్ ఫర్ యూ. సో ఇంకా నేను టిప్స్ ఇవ్వడం ఆపేసాను. హియర్ ఈజ్ అవర్ మెయిన్ హెల్దీ వీడియో. ఎంజాయ్ ద వీడియో. जब देखो बनारी लाल पीली अखियां, जब देखो बनारी लाल पीली अखियां, मैं नहीं डरता भले ही काटो अखियां, मैं नहीं डरता भले ही काटो अखियां. Pop like this, make it knock like this. जब देखो बनारी लाल पीली अखियां, जब देखो बनारी लाल पीली अखियां, मैं नहीं डरता भले ही काटो अखियां, मैं नहीं डरता भले ही काटो अखियां. जब देखो बनारी लाल पीली अखियां, जब देखो बनारी लाल पीली अखियां. रंगम मदिरट्टू में विसिल परकट्टू में now करंगलो सरट्टू में देखो वरोटू वता में now कुकु कुकु लिपावा होसे येने कुकोरा यादा मोसे वो मेरा ये सिंगले कॉम por सिंगले कॉम पामरले कॉम कमरिगले कुलोसे देखो वरोटू वता में now.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గైస్ లవ్ ద వీడియో. అండ్ మీకు కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేకప్, ఫోటోగ్రఫీ ఆర్ డెకరేషన్ ఎనీథింగ్, ప్లీజ్ కామెంట్ చేయండి. విల్ మేక్ అ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టాటా, బాయ్.